ఈ వీడియో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో పార్ట్ 11 వీడియో. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఇన్ఫైనైట్ లైన్ ఆఫ్ ఛార్జ్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎలా వస్తాయి, అలాగే ఇన్ఫైనైట్ ప్లేన్ ఆఫ్ ఛార్జ్ వల్ల ఎలా మనకి ఫీల్డ్స్ వస్తాయి అని చూస్తాం. అంతేకాకుండా వెరీ ఇంపార్టెంట్, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఒక కండక్టింగ్ ప్లేట్ మీద ఛార్జ్ ఇస్తే అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే విషయం కూడా మనం నేర్చుకోవాలి. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. Electric field due to uniformly charged infinite wire by using Gauss law. Gauss law ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం పార్ట్ 10లో డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీకు తెలియకపోతే Gauss law ఎలా అప్లై చేయాలో కంపల్సరీ పార్ట్ 10 చూడాలి. నేను ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్, దాని నుంచి మీరు చూడొచ్చు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఇన్ఫైనైట్ వైర్ తీసుకుంటున్నాము. ఇన్ఫైనైట్ వైర్ మీద నేను ఛార్జ్ తీసుకుంటున్నాను, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది. ఇన్ఫైనైట్ వైర్ మీద క్యూ ఛార్జ్ ఉంది అని చెప్పగలవా? చెప్పలేవు. ఇన్ఫైనైట్ వైర్ మీద ఇన్ఫైనైట్ ఛార్జే ఉంటుంది, అది ఎలా ఉన్నా. సో క్యూ అనే ఛార్జ్ మాట్లాడడం అనేది అంత మంచిది కాదు. మరి ఏం మాట్లాడతాం? ఇలా లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు లీనియర్ ఛార్జ్ డెన్సిటీ గురించి మాట్లాడతాం. వాట్ ఈజ్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు Q/L, అంటే ఛార్జ్ పర్ యూనిట్ లెంత్. ఇన్ఫైనైట్ వైర్కి యూనిట్ లెంత్కి ఎంత ఛార్జ్ ఉంటుంది అని మాట్లాడతాం, అంతేగాని మొత్తం ఛార్జ్ గురించి మాట్లాడడం. ఎందుకంటే ఎనీ ఇన్ఫైనైట్ వైర్కి ఇన్ఫైనైట్ ఛార్జే ఉంటుంది, అందుకని. సో లాంబ్డా గురించి మాట్లాడతాం. వాట్ ఈజ్ లాంబ్డా? లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, రైట్. సో హియర్ ఇట్ హ్యాస్ సమ్ లాంబ్డా. ఇప్పుడు నేను ఒక పాయింట్ దగ్గర, ఒక R అనే పాయింట్ దగ్గర, డిస్టెన్స్ దగ్గర, P అనే పాయింట్ దగ్గర కనుక్కోవాలి. మనం ఏం తీసుకోవాలి? గాషియన్ సర్ఫేస్ తీసుకోవాలి. ఒక వైర్కి గాషియన్ సర్ఫేస్ ఏంటి? సిలిండర్. సో మనం సిలిండర్ తీసుకుందాం, R రేడియస్ ఉన్న సిలిండర్. ఇది గాషియన్ సర్ఫేస్, ఇమాజినరీ సర్ఫేస్. ఆల్వేస్ రిమెంబర్, గాషియన్ సర్ఫేస్ ఈజ్ ఏ ఇమాజినరీ సర్ఫేస్, ఇట్స్ నాట్ ఏ రియల్ ఫిజికల్ సర్ఫేస్. సో ఐ am taking a cylinder. Cylinder of length what? Cylinder of length, let us take cylinder of length capital L. క్యాపిటల్ L ఉన్న సిలిండర్ ఉన్న లెంత్ నేను తీసుకుంటున్నాను. ఎంత డిస్టెన్స్లో మనకి పాయింట్ ఉంది? స్మాల్ r డిస్టెన్స్లో పాయింట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సిలిండర్కి కర్వేచర్ ఉంటుంది కదా, కర్వ్ ఉంటుంది కదా, కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమున్నది? సర్క్యులర్ సర్ఫేస్ ఉంది. కింద ఒక సర్క్యులర్ సర్ఫేస్, పైన ఒక సర్క్యులర్ సర్ఫేస్. ఓకే, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ చెప్పాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తావు? ఇక్కడ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా బయటకు ఉంటుంది, ఎందుకంటే ఇది పాజిటివ్ ఛార్జ్ కదా, సో బయటకు ఉంటుంది. నువ్వు సార్ ఇలా తీసుకోవచ్చు కదా, లేకపోతే ఇంకో డైరెక్షన్ ఏదో తీసుకోవచ్చు కదా అని అడగచ్చు. ఇది ఇన్ఫైనైట్ వైర్. ఇది మనం ఇక్కడి నుంచి చూసేటప్పుడు ఇక్కడున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎటువంటి పార్షియాలిటీ ఉండకూడదు, కిందకి పైకి పార్షియాలిటీ ఉండకూడదు. ఎందుకంటే కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంది. సో కింద నుంచి నువ్వు ఇలా పెట్టావు అనుకో, కిందకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా పెట్టావు అనుకో, కిందకి ఎందుకు వెళ్ళింది ఇది అనే ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. కిందకి ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకి రావాలి, ఇలా రావాలి అంటే, ఈ డైరెక్షన్లో రావాలంటే కింద ఏదో డిఫరెన్స్ ఉండాలి, పై దానికన్నా కింద ఏదో చేంజ్ ఉండాలి. అలా ఉందా? లేదుగా. పైన ఎలా ఉందో ఛార్జ్, కింద కూడా పైన ఇన్ఫైనైట్ దాకా వెళ్ళింది, ఇక్కడ కూడా ఇన్ఫినిటీ దాకా వెళ్తుంది. కాబట్టి ఈ డైరెక్షన్ రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ నుంచి చూసినప్పుడు ఎటువంటి డైరెక్షన్ ఉంటుందో అక్కడి నుంచి చూసినప్పుడు అదే డైరెక్షన్ ఉండాలి, సిమెట్రిక్గా ఉండాలి. ఇక్కడున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువంటి పార్షియాలిటీ చూపించకూడదు ఒక వైపుకి ఇంకొక వైపుకి. సో దానికి వేరే ఛాన్స్ లేదు. దానికి ఉన్న ఛాన్స్ ఏంటి? ఆ ఒక్క డైరెక్షనే. ఈ ఒక్క డైరెక్షన్లోనే దీనికి పార్షియాలిటీ లేకుండా పైనుంచి ఎలా కనిపిస్తుందో కింద నుంచి కూడా అలాగే కనిపిస్తుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న చిన్న ఏరియా తీసుకుంటున్నాను, స్మాల్ ఏరియా తీసుకున్నాను. ఆ స్మాల్ ఏరియా ఎంత తీసుకుంటాను? dA తీసుకుంటాను. ఇప్పుడు ఆ రెండు ఎలా ఉన్నాయి? ప్యారల్గా ఉన్నాయి. సో ఇదంతా కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర ఎక్కడ తీసుకున్నా అలాగే ఉంటుంది, అంతే కదా. కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర ఎక్కడ తీసుకున్నా అలాగే ఉంటుంది. ఇప్పుడు సర్క్యులర్ సర్ఫేస్ దగ్గరికి వద్దాం. సర్క్యులర్ సర్ఫేస్కి వస్తే ఈ బార్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ తీసుకుందాం, ఇక్కడ చిన్న ఏరియా తీసుకుందాం. ఆ ఏరియా ఎలా ఉంటుంది? పైకి లాగా dA. ఏరియా వెక్టర్ ఎప్పుడు కూడా నార్మల్ టు ద సర్ఫేస్, నార్మల్ టు ద సర్ఫేస్ గుర్తుపెట్టుకోవాలి. సో నార్మల్ టు దిస్ సర్క్యులర్ డిస్క్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. సో ఈ రెండు ఏ విధంగా ఉన్నాయి? మనకి 90 degrees చేస్తున్నాయి, ఓకేనా. సో సర్క్యులర్ సర్ఫేసెస్ దగ్గర ఈ బార్ dA ఎలా ఉన్నాయి? 90 degrees చేస్తున్నాయి. వాట్ ఈస్ Gauss law? ది ఫ్లక్స్, టోటల్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఎ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు Q enclosed by epsilon. దిస్ ఈస్ Gauss law. డాట్ ప్రొడక్ట్ అన్నాడు. ఈ బార్కి dA బార్కి డాట్ ప్రొడక్ట్ అంటే రెండు పర్పెండిక్యులర్ ఉంటే డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది? 0 అవుతుంది.
కాబట్టి ఈ సర్క్యులర్ ఏరియాకి ఏదైతే ఉందో కింద కూడా చూసుకోవచ్చు, కింద కూడా డిఏ బార్ ఉందనుకో, డిఏ బార్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఈ బార్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఈ రెండు ఎలా ఉన్నాయి, 90 degrees చేస్తాయి. సో కింద డిస్క్కి పైన డిస్క్కి ఫ్లక్స్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అర్థమవుతుంది, ఎందుకంటే రెండు ఎలా ఉన్నాయి, పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. పెర్పెండిక్యులర్గా ఉంటే డాట్ ప్రొడక్ట్ ఏముంది, 0 అవుతుంది. సో ఓన్లీ మనం ఎవరు చూసుకోవాలి, కర్వర్డ్ సర్ఫేస్ తీసుకోవాలి. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ కర్వర్డ్ సర్ఫేస్ ఈ ఇంటూ డిఏ. ఎందుకు ఈ ఇంటూ డిఏ, ప్యారలల్ ఉన్నాయి కదా, కాస్ థీటా ఎంత 0, కాస్ 0 ఎంత 1. కాబట్టి ఈ ఇంటూ డిఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎంక్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాసి చూడండి, ఈ బార్ డాట్ డిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఈడిఏ కాస్ 0. ఈడిఏ కాస్ 0 ఎంత, ఈడిఏ. ఓకేనా, రైట్. సో ఓన్లీ కర్వర్డ్ సర్ఫేసే, ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, నౌ ఈ ఈజ్ కాన్స్టెంట్, ఈ బయటకు వచ్చేస్తే ఎక్కడైనా కానీ ఈ అంత కర్వ్డ్ సర్ఫేస్ అంతా ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. గాషియన్ సర్ఫేస్ యొక్క స్పెషాలిటీ అది. ఓకేనా, అలా సేమ్ ఉండే విధంగా మనం తీసుకుంటున్నాం. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఏ బార్ డిఏ అండ్ దిస్ ఈజ్ ఫర్ కర్వ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎంక్లోజ్డ్. వాట్ ఈస్ ద ఛార్జ్ ఎంక్లోజ్డ్ ఇన్ దిస్ అంటే ఏం చెప్తావు, పర్ యూనిట్ లెంత్కి ఎంత ఛార్జ్, లాంబ్డా. ఎంత లెంత్ ఉంది, ఎల్ ఉంది. సో ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ క్యూ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, లాంబ్డా టైమ్స్ ఎల్ బై ఎప్సిలాన్ నాట్. ఈ వాట్ ఈస్ ద ఏరియా డిఏ బార్, డిఏ అనే ఈ ముక్కలన్నింటినీ కర్వ్డ్ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే ఏం ఏరియా వస్తుంది, మొత్తం కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఏరియా వస్తుంది. కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఏరియా ఎంత అంటే ఏం చెప్తావు, ఫర్ ఏ సిలిండర్ 2πr is the circumference of the circle and when you multiply with the length you get surface area of the cylinder. అర్థమైందా, ఈ పెరిమీటర్ని మనం ఏం చేస్తున్నాం, మొత్తం ఈ లెంత్తో మల్టిప్లై చేస్తే మనకి ఏరియా వస్తుంది, లాంబ్డా ఇంటూ ఎల్ బై ఎప్సిలాన్ నాట్. అండ్ ఎల్ఎల్ విల్ బి క్యాన్సిల్, దట్స్ వాట్ వీ వాంట్ బికాస్ ఎల్ ఈజ్ అన్ ఆర్బిట్రరీ లెంత్. ఈ లెంత్ సిలిండర్ ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు, దాని మీద డిపెండ్ అవ్వకూడదు కదా ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అది క్యాన్సిల్ అయిపోవాలి. సో వాట్ ఈస్ ఈ ఫార్ములా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా డ్యూ టు an infinite charge 2π epsilon naught r. So this is the formula for electric field of an infinite line of charge. adonna last one, electric field due to uniformly charged infinite plane sheet. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఇన్ఫైనైట్ ప్లేన్ ఆఫ్ షీట్ని తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ ఎ షీట్ విచ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఓకేనా, ఇక్కడ మనం ఒక చిన్న ముక్క తీసుకుంటున్నాం అందులో, కానీ ఇదేంటి యాక్చువల్గా ఇన్ఫైనైట్ ఉంటుంది. దీంట్లో యూనిఫామ్గా మనకి ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఇప్పుడు మనం దీనివల్ల వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక r డిస్టెన్స్లో ఒక P అనే పాయింట్ ఉంది, అక్కడ నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి అనుకుంటున్నా. ఓకేనా, రైట్. ఇప్పుడు గాషియన్ సర్ఫేస్ తీసుకోవాలి, గాస్లో అప్లై చేసి మనం చేయాలి. గాస్లో ఏంటి, క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎంక్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. గాస్లో ఎలా అప్లై చేయాలో తెలియకపోతే పార్ట్ 10 చూడాలి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా చూడొచ్చు. రైట్, ఇప్పుడు ఒక గాషియన్ సర్ఫేస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేన్ ఆఫ్ షీట్కి గాషియన్ సర్ఫేస్ తీసుకోవాలంటే నేను ఏం చేస్తానండి, ఇక్కడ ఒక సిలిండర్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను, ఒక సిలిండర్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఆ సిలిండర్ నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నా. సో సేమ్ సిలిండర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నా. సో ఈ ఒక ఇమాజినరీ సిలిండర్, ఇది ఒక ఫిజికల్ సిలిండర్ కాదు, ఇమాజినరీ సిలిండర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ దిస్ సర్కిల్ ఈజ్ ఏ అనుకుందాం. ఇక్కడ కూడా క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఏ. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఏ. మొత్తం కూడా ఏ అనే ఏరియా ఉంది. నౌ ఎప్పుడైతే ఒక ప్లేన్ షీట్ ఉందో దీని మీద మనం ఏం చెప్తాం, లాంబ్డా చెప్తామా. లాంబ్డా అంటే ఏంటి, క్యూ బై ఎల్, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. మరి దీనికి ఏం చెప్తాం, సిగ్మా చెప్తాం. వాట్ ఈస్ సిగ్మా, క్యూ బై ఏరియా. సిగ్మా అంటే ఏంటి, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఎప్పుడు కూడా ప్లేన్ ఆఫ్ ఛార్జ్కి, ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్కి మనం ఎప్పుడు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ చెప్పాలి. ఓకేనా, ఎందుకంటే అది సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఏంటి, క్యూ బై ఏ కాబట్టి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. బై సిమెట్రీ వీ కెన్ సే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఆ విధంగా ఉంటుంది అని. రైట్, మరి ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా ఇదే డైరెక్షన్. ఇది ఈ బార్ డైరెక్షన్, ఇది ఈ బార్ డైరెక్షన్. ఇక్కడ ఏరియా వెక్టర్ ఏ డైరెక్షన్ ఉంటుంది, ఏరియా వెక్టర్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్, అవుట్ సైడ్. మరి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సరిపోవట్లేదా,
ఏరియా ఏ అని తీసుకుంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది అండ్ ఏరియా వెక్టార్ కూడా పర్పెండిక్యులర్ టు ఏరియా కాబట్టి అది ఆ డైరెక్షన్లో ఉంటుంది. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న డిఏ బార్ తీసుకున్నాను అనుకోండి, ఆ డిఏ బార్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ టు ఈ బార్ ఉంటుంది. సో ఈసారి కర్వ్డ్ ఇంటిగ్రేషన్స్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ ఏ బార్ తీసుకున్నప్పుడు కర్వ్డ్కి తీసుకున్నాం అనుకో, కర్వ్డ్ది ఏమైపోద్ది? 0 అయిపోద్ది. ఎందుకంటే కర్వ్డ్కి మనకి 90 degrees ఉంది ఏరియా వెక్టార్ అని ఈ బార్, అది ప్రతి పాయింట్ దగ్గర అలాగే ఉంటుంది. కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ చేయక్కర్లేదు ఎందుకంటే అది 0 అయిపోద్ది. మనం చేయాల్సింది ఏంటి? ఓన్లీ ఈ సర్క్యులర్ సర్ఫేసెస్. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ ఇంటూ ఏ, నౌ వీ హ్యావ్ టు డూ ఓన్లీ circular surfaces, not curved surfaces. Next, what is the charge enclosed? What is the area here? A. So what is the charge enclosed ante? Sigma into A by epsilon naught, because Q is equal to sigma into A. కాబట్టి ఇక్కడ A అనే ఏరియా ఉంది కాబట్టి మనకు ఛార్జ్ ఏమైంది? సిగ్మా ఇంటూ ఏ అయింది. క్లియర్. ఈ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది ఇంటూ క్లోజ్డ్ ఇంటిగ్రల్ సర్క్యులర్ ఏరియా. ఇక డిఏ రాయలేదా? డిఏ రాయాలిగా, డిఏ ఓకేనా? సిగ్మా ఏ ఎప్సిలాన్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ వన్? క్యాపిటల్ ఏ. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ వన్? క్యాపిటల్ ఏ. సో వాట్ ఈస్ ద టోటల్ ఏరియా? 2a. సో వాట్ హ్యాపెన్స్ టు దిస్? E into 2a, because this is one area and this is one area. Total ఇంటిగ్రేషన్ అంటే సిగ్మానే కదా. సో ఆ ఏరియా కలిపేస్తే మనకి ఏమవుతుంది? 2a వస్తుంది. సిగ్మా ఏ బై ఎప్సిలాన్ నాట్. Area cancel. So what is the electric field due to an infinite sheet of charge? Sigma by 2 epsilon naught. See, what is the beauty of this formula? What is the beauty of this formula? It does not depend on area. It does not depend on R. Doesn't depend on R. అంటే నువ్వు ఎంత దూరం వెళ్ళినా సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాటే. ఒకవేళ ఇది ఇన్ఫైనైట్ షీట్ అయితే, నీకు ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది ఇక్కడ అంతా. దాని వాల్యూ ఎంత? సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఎక్కడైనా ఎంత దూరం వెళ్ళినా సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి రియాలిటీలో ప్రాక్టికల్గా మనకి ఇన్ఫైనైట్ షీట్స్ ఉండవుగా. మరి దాని అర్థం ఏంటి అంటే, ఒకవేళ ఈ బోర్డు ఒక ఛార్జ్ ఉన్న షీట్ అనుకుంటే, ఇక్కడ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఈ పాయింట్ తీసుకున్నాను ఇక్కడ, ఈ పాయింట్కి బోర్డు ఇన్ఫైనిటీగా. సో ఒకవేళ నేను 2 చేతులు ఇలా తీసుకున్నది, ఇదంతా ఛార్జ్ ఉంది, ఇక్కడున్న పాయింట్కి అది ఇన్ఫైనైట్ షీటే. కాబట్టి వీ కెన్ అప్లై దిస్ ఫార్ములా ఫర్ దట్ పాయింట్ అండ్ వీ కెన్ అజ్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ దీని రెండింటిని చాలా దగ్గరగా పెట్టాను అనుకో, రెండు చేతులు, ఇది ఛార్జ్డే. ఈ మధ్యలో మనకి ఏముంటుంది? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీయే ఉండక్కర్లేదు ప్లేన్ ఆఫ్ షీట్. ఒక ఫైనైట్ షీట్ ఉండొచ్చు, ఇది ఒక ఫైనైట్ షీటు. ఈ షీట్కి చాలా దగ్గరగా పాయింట్ తీసుకుంటే దానికి ఈ షీట్ ఇన్ఫైనైటే అవుతుంది. కాబట్టి ప్రాక్టికల్గా మనం ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తాం? ద పాయింట్స్ ఆర్ వెరీ వెరీ నియర్ టు ద ప్లేన్ ఆఫ్ షీట్. ఓకేనా? ప్లేన్ షీట్ ఆఫ్ చార్జెస్. ఓకే, అప్లై చేయండి. ఫీల్డ్ ఎట్ ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. సో ఒక కండక్టర్ సర్ఫేస్ తీసుకుంటే దాంట్లో ఫీల్డ్ ఎలా ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సర్ఫేస్ తీసుకున్నాను, ఏదో కండక్టర్ సర్ఫేస్ అనుకుందాం. ఓకేనా? ఈ కండక్టర్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? 0. బయట ఇక్కడ ఏదో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఈ ఉంది అనుకుందాం. సో మనం ఇక్కడ ఒక గాషియన్ సర్ఫేస్ తీసుకుంటున్నాను. ఈ కండక్టర్ సర్ఫేస్ యొక్క స్పెషాలిటీ ఏంటి? బయట ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ కూడా మనం ఏరియా ఏ అనేది తీసుకుంటున్నాం, ఏరియా ఏ అని తీసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ అదే క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్ అప్లై చేశా. ఈ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. సర్ఫేస్ ఇంటిగ్రల్ డిఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎన్క్లోజ్డ్ ఇస్ సిగ్మా ఇంటూ ఏ బై ఎప్సిలాన్ నాట్. అక్కడ దాకా బాగానే ఉంది. ఈ ఏరియా కలిపేటప్పుడు చూడండి, ఈ అనేది ఇక్కడ ఉందా? లేదు. సో ఇక్కడ ఏమైనా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుందా? నో ఎలక్ట్రిక్ ఫ్లక్స్, నో లైన్స్ విల్ పాస్ త్రూ దట్ బికాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా ఇన్సైడ్ కండక్టర్ 0. ఇక్కడ ఈ ఎందుకు 0? ఇన్సైడ్ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0 ఎప్పుడు కూడా, ఆల్వేస్ ఇన్ స్టాటిక్ సిచ్యువేషన్. అఫ్ కోర్స్ ఇన్ స్టాటిక్ సిచ్యువేషన్. ఇక్కడ బయటకు వచ్చేసామనుకోండి, బయటకు వస్తే అక్కడ ఉంది. సో ఓన్లీ ఇక్కడే మనకి ఫ్లక్స్ ఉంది. అంటే ఎన్ని ఏరియాలు తీసుకోవాలి? ఓన్లీ ఒక్క ఏరియానే తీసుకోవాలి. సో ఈ ఇంటూ ఏరియా, ఒక్క ఏరియా.
ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఏ బై ఎప్సిలాన్ నాట్. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సో వెన్ యూ హ్యావ్ ఏ కండక్టింగ్ సర్ఫేస్, ఆ కండక్టింగ్ సర్ఫేస్ మీద అంటే ఇదంతా ఛార్జ్ ఉంటుంది, ఎంత ఛార్జ్ ఉంటుంది కదా, ఇదంతా ఛార్జ్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా వెళ్తూ ఉంటుంది. మరి లోపలికి ఏముండవు, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే జీరో లోపల. సో నో ఎలక్ట్రిక్ ఫ్లక్స్. బయట మాత్రమే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. నోట్ చేసుకో. ఇప్పుడు ఒక కండక్టింగ్ ప్లేట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు షీట్ ఆఫ్ ఛార్జ్ కాకుండా ఒక కండక్టింగ్ ప్లేట్ తీసుకుంటున్నాను. ఇది ఒక కండక్టింగ్ ప్లేట్. ఓకే, ఇన్ఫైనైట్ కండక్టింగ్ ప్లేట్ ఉంది అనుకో. ఇన్ఫైనైట్ కండక్టింగ్ ప్లేట్ అనుకోవచ్చు, అయితే ఫైనైట్ కండక్టింగ్ ప్లేటే, కాకపోతే పాయింట్స్ ఆర్ వెరీ నియరర్. దెన్ ఆల్సో వీ కెన్ అప్లై సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ప్లేన్ షీట్ ఆఫ్ చార్జెస్, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. రైట్. ఇప్పుడు ఒక కండక్టింగ్ ప్లేట్ తీసుకున్నాము అంటే దీని మీద ఏదైనా ఛార్జ్ ఉందంటే ఆ ఛార్జ్ ఎప్పుడు కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కండక్టర్స్లో ఎప్పుడు కూడా ఆల్ ద ఛార్జ్ రిసైడ్స్ అట్ ది సర్ఫేస్ ఒక పాయింట్. ఇలాంటి కండక్టింగ్ ప్లేట్ తీసుకున్నప్పుడు ఇటువైపు ఎంత ఛార్జ్ ఉంటుందో ఇటువైపు కూడా అంతే ఛార్జ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్లో ఒక 1 2 3 4 5 6 7 ఉన్నాయనుకోండి, ఇక్కడ కూడా సేమ్ 7 ఉంటాయి. ఈక్వల్ ఛార్జెస్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ వన్ పాయింట్. So now you have 2 sheets of charges. So conducting plate is nothing but is equal to 2 sheet of charges. అది అర్థమైందా? ఇక్కడ ఒక సిగ్మా ఉంటుంది, ఇక్కడ ఒక సిగ్మా ఉన్నది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర P అనే పాయింట్ దగ్గర మనకు కావాలి, అలాగే Q అనే పాయింట్ దగ్గర కావాలి, ఇక్కడ R అనే పాయింట్ దగ్గర కావాలి అనుకుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ 3 కేసెస్. P అనే పాయింట్ దగ్గర తీసుకుందాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ సర్ఫేస్, ఇది ఫస్ట్ సర్ఫేస్, ఇది సెకండ్ సర్ఫేస్. ఫస్ట్ సర్ఫేస్ మీద E1 ఎలా వస్తుంది, ఈ డైరెక్షన్ పాజిటివే కదా, ఇది పాజిటివ్ ఇది పాజిటివే. E1 ఎలా ఉంటుంది, మరి E2 ఎలా ఉంటుంది, E2 కూడా అలాగే ఉంటుంది. మరి E1 ఫార్ములా E2 ఫార్ములా ఏంటో మనకు తెలుసు. వాట్ ఈస్ ద ఈ ఫార్ములా, సిగ్మా బై 2 ఎప్సిలాన్. ఒక షీట్ ఆఫ్ ఛార్జ్ వల్ల ఎంత వస్తుంది అంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సో EP ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ E2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ ఏం రాసుకోవచ్చు, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. అంటే మనకి ఏమొచ్చింది, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వచ్చింది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫైనైట్ కండక్టింగ్ ప్లేట్ ఉందనుకోండి, 2 షీట్స్ ఆఫ్ చార్జెస్ లాగా లెక్క. అప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వచ్చింది. ఆఫ్ కోర్స్ Q దగ్గర కూడా అంతే అవుతుంది కదా, E1 ఈ డైరెక్షన్లో ఉంటుంది, మరి E2 ఏమైనా మారుతుందా, E2 కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది. అవే ఫ్రమ్ ద ఛార్జ్, అన్ని పాజిటివ్ ఛార్జే మనం తీసుకున్నాం. సో ఈజీ క్వశ్చన్ ఏమవుతుంది, E1 ప్లస్ E2. సేమ్ EP కూడా సిమిలర్లీ యూ గెట్ EQ ఈజ్ ఆల్సో సిగ్మా బై ఎప్సిలాన్. అక్కడైనా సిగ్మా బై ఎప్సిలాన్ అంటే ఇక్కడైనా సిగ్మా బై ఎప్సిలాన్. కానీ R దగ్గర చూడండి, R దగ్గర E1 ఏ డైరెక్షన్లో ఉంటుంది, దిస్ ఈజ్ E1 డైరెక్షన్. మరి E2 ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ ఛార్జ్ దీన్ని ఇలా రిపల్ చేస్తుంది, ఈ ఛార్జ్ దీన్ని అలా రిపల్ చేస్తుంది. మరి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 ఇటు ఉంటే E2 ఇలా ఉంటాయి. E1 E2 రెండు ఈక్వల్ కదా, రెండు కూడా సిగ్మా బై 2 ఎప్సిలాన్ అన్నట్టే. అంటే ER ఏమవుతుందమ్మా, ER ఈజ్ ఈక్వల్స్ టు E1 మైనస్ E2, నథింగ్ బట్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ మైనస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ వాట్ షుడ్ బి హ్యాపెన్. ఎందుకు, ఇన్సైడ్ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, 0. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. ఇన్సైడ్ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. దట్స్ వాట్ హ్యాపెన్ హియర్. నోట్ ఇట్ డౌన్. So for a conducting plate, what is the electric field, sigma by epsilon naught. చాలా జాగ్రత్త నోట్ చేసుకో. రైట్, దిస్ పాయింట్, see this point, we have to prove this. ఈ పాయింట్ని ప్రూవ్ చేయాలి. If a charge is given to a large conducting sheet, the charge distributes equally on its 2 surfaces. ఇందాక నేను చెప్పా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పి, కానీ అది మనం ప్రూవ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ తీసుకున్నాను, లార్జ్ కండక్టింగ్ ప్లేట్ తీసుకున్నాను, దీనికి Q అనే ఛార్జ్ ఇచ్చాను. Q అనే ఛార్జ్ ఇస్తే X ఇటువైపుకి వచ్చింది, X అనే ఛార్జ్ ఇటువైపుకి వస్తే ఇటువైపు ఎంత ఛార్జ్ ఉంటుంది, Q మైనస్ X అనే ఛార్జ్ ఉంటుంది. వాట్ ఈస్ ద రూల్ ఫర్ ఎ కండక్టర్, ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి 0. సో లెట్స్ టేక్ దిస్ పాయింట్ as some C point. At the C point electric field must be 0. Okay, so the Q minus X valla, for example let us take this is second surface and this is first surface. E1 acts like this and E2 acts like this. We have to show that
ఇటువైపు కూడా సేమ్ ఛార్జెస్ ఉంటాయని ప్రూవ్ చేయాలి అంటాడు. చేద్దాం. ఇక్కడ మనకి ఏం చేసింది, ఈసీ 0 అంటే అర్థం ఏంటి, E1 మైనస్ E2 ఈజ్ ఈక్వల్ టు 0, E1 ఈజ్ ఈక్వల్స్ టు E2. ఓకే, ఈ షీట్ వల్ల మనకి ఎంత వస్తుంది, E1 వల్ల అంటే ఎక్స్ ఛార్జ్ ఉంది కదా, సో సిగ్మా, వాట్ ఈజ్ సిగ్మా, x/a. సిగ్మా ఈజ్ ఎక్స్ ఛార్జ్ ఉంది కాబట్టి x/a. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఏరియా ఈజ్ ఏ అండ్ దిస్ ఏరియా ఈజ్ ఏ అని తీసుకుంటే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు x/a బై 2ε0. సిగ్మా బై 2ε0 ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఎంత మరి, ఇక్కడ కూడా q మైనస్ x/a బై 2ε0 అంతా క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్స్ టు q minus x, therefore 2x is equals to q, that is equals to x equal to q by 2. x ఎంత వచ్చింది, q by 2 వచ్చింది. మరి q minus x ఎంత, q minus x is equals to q minus q by 2, that is equals to q by 2. సో q minus x కూడా ఎంత వచ్చింది, q by 2 వచ్చింది. అంటే ఇటువైపు q by 2 వచ్చింది, అటువైపు q by 2 వచ్చింది. సో నువ్వు q అనే ఛార్జ్ ఇస్తే యు ఆర్ గివింగ్ q అనే ఛార్జ్ ఇలా ఇస్తున్నావు నువ్వు, q అనే ఛార్జ్ దానికి ఇస్తే అది ఏమైంది, q by 2 ఇటు వచ్చింది, q by 2 అటు వచ్చింది. సో ఈక్వల్ ఛార్జెస్, ది ఛార్జెస్ డిస్ట్రిబ్యూట్స్ ఈక్వల్లీ ఆన్ ఇట్స్ టూ సర్ఫేసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ ఇట్ డౌన్. లెట్స్ ప్రూవ్ వన్ మోర్ పాయింట్. ఏంటంటే ఇక్కడ ఒక కండక్టింగ్ ప్లేట్ ఉంది, నియర్ బై ఇంకొక కండక్టింగ్ ప్లేట్ ఉంది. ఈ కండక్టింగ్ ప్లేట్ మీద ఎంత ఛార్జ్ ఉంది, q1 ఛార్జ్ ఉంది. ఈ కండక్టింగ్ ప్లేట్ మీద ఎంత ఉంది, q2 ఛార్జ్ ఉంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ లోపల ఏవైతే ఇన్నర్ సర్ఫేసెస్ ఉన్నాయో వీటి మీద ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఇండ్యూస్ అవుతాయి అని చెప్పాలి. అంటే ఏంటి, ఇన్నర్ సర్ఫేసెస్ ఆఫ్ A and B ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ will be induced. That is very important point. సో ఈ లోపల ఏమైతే ఉన్నాయో అవి ఆపోజిట్ ఛార్జెస్ని ఇండ్యూస్ చేస్తాయి అని చూపించాలంట. లెట్స్ టేక్ ప్లేట్ ఏ, ప్లేట్ బి. ఫైన్, ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై వచ్చినాము అంటే ఇక్కడ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ అన్నాడు. నేనేం చేస్తున్నాను, డిఫరెంట్ ఛార్జెస్తో స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఒక నేను క్లోజ్డ్ గాషియన్ సర్ఫేస్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను, క్లోజ్డ్ గాషియన్ సర్ఫేస్ తీసుకుంటున్నాను. ఈ గాషియన్ సర్ఫేస్లో ఇక్కడ ఈ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇన్సైడ్ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, 0. సో హియర్ లెట్స్ టేక్ ఈ గాషియన్ సర్ఫేస్లో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయితే వాట్ ఈస్ ద ఫ్లక్స్ అసోసియేటెడ్, 0. ఏంటి, ఈ సర్ఫేస్కి ఈ సర్ఫేస్కి. మరి వాట్ అబౌట్ ఈ సర్ఫేస్లు ఏంటి, ఈ సర్ఫేస్ల దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు 2 ప్లేట్లు తీసుకున్నాం, ఇలాగా 2 ప్లేట్లు తీసుకుంటే మనం ఏమనుకున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్గా ఉంటుంది, రెండింటి మధ్య ఈ విధంగా ఉంటుంది అనుకున్నాం, అవునా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. మరి ఇవి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ సర్ఫేసెస్కి ఎలా ఉంది, ప్యారల్గా ఉంది. మరి ఇన్సైడ్ అంటే ఇక్కడ వేరే పెన్ వాడదాం, అన్నీ కలిసిపోతున్నాయి. ఈ సర్ఫేస్ నువ్వు ఈ సర్ఫేస్ తీసుకుంటే ఓకేనా, ఆ 2 సర్ఫేసులు తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్యారలల్ టు సర్ఫేస్, దేర్ఫోర్ ఫ్లక్స్ ఈజ్ 0. ప్లేన్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ప్యారల్గా ఉంటే ఫ్లక్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో టోటల్ ఫ్లక్స్ ఏంటి, 0. టోటల్ ఫ్లక్స్ త్రూ దట్ గాషియన్ సర్ఫేస్ ఈజ్ 0. ఫ్లక్స్ 0 అయిందంటే ఛార్జ్ 0 అవ్వాలి. వాట్ ఈస్ ద ఛార్జ్ ఇన్సైడ్ అంటే x+y. x+y ఛార్జ్ 0 అయిందంటే x ఈజ్ ఈక్వల్స్ టు -y. అంటే అర్థం ఏంటి, దీని మీద x వచ్చిందంటే దీని మీద ఎంత రావాలి, -x రావాలి అని అర్థం. y ఈజ్ ఈక్వల్స్ -x కదా. సో ఇక్కడ x వచ్చిందంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ -x కదా. నీకు అర్థం కాకపోతే దీన్ని y ఈజ్ ఈక్వల్స్ -x అని కూడా రాసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్స్ టు -x. సో ఇక్కడ x అని వచ్చింది అంటే అక్కడ -x కంపల్సరీ రావాలంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ విల్ బి ఇండ్యూస్డ్ వెన్ 2 ప్లేట్స్ కెప్ట్ నియర్ బై ఈచ్ అదర్. అర్థమవుతుందా? ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా మనం ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ చేయడానికి ఈ పాయింట్స్ అన్నీ ఉపయోగపడతాయి. ఇది నోట్ చేసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఒక ప్లేట్ తీసుకుందాము, ఒక కండక్టింగ్ ప్లేట్, దాని దగ్గర ఇంకొక కండక్టింగ్ ప్లేట్. 2 కండక్టింగ్ ప్లేట్స్ దగ్గర పెట్టాము. ఒక కండక్టింగ్ ప్లేట్కి Q1 ఛార్జ్ ఇచ్చాము, ఇంకొక కండక్టింగ్ ప్లేట్కి Q2 ఛార్జ్ ఇచ్చాము. ఇక్కడ ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి, 4 ఫ్రీ సర్ఫేసెస్ ఉన్నాయి. 1 2 3 4 సర్ఫేసెస్ ఉన్నాయి.
ఐ వాంట్ టు ఫైండ్ ఈ అన్ని సర్ఫేసెస్ మీద ఎంత ఛార్జ్లు ఉంటాయో చెప్పాలి. దీనికి Q1 ఛార్జ్ ఇస్తే దానికి Q2 ఛార్జ్ ఇస్తే ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదు, ఈ ప్లేట్ లేదు, చీరపండు మళ్ళా గీయాలి. ఈ ప్లేట్ లేదనుకో, Q1 ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ Q1/2 వస్తుంది, ఇక్కడ Q1/2 వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది, మరి ఉన్నప్పుడు ఎలా వస్తాయి ఛార్జెస్? ఈ ప్లేట్ ఒక్కటే ఉంటే Q1/2, ఈ ప్లేట్ ఒకటే ఉంటే Q2/2. బట్ ఇప్పుడు రెండు ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంటాయి ఛార్జెస్ అనేది చెప్తాను. ఓకేనా? రైట్. ఒకటి మాత్రం మనకు క్లియర్గా తెలుసు, ఇక్కడ ఒకవేళ ఎంత ఛార్జ్ వస్తుంది, దీనికి ఎంత ఛార్జ్ వస్తుంది, ఆపోజిట్ ఛార్జ్ వస్తుంది. రైట్. ఒకసారి ఇక్కడ తీసుకుందాం మనం. ప్లేట్ ఏ తీసుకున్నాను, ప్లేట్ బి తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ అనే ఛార్జ్ ఇండ్యూస్ అయింది అనుకుంటా. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, Q1 - X. ఇక్కడ ఎక్స్ అయితే కంపల్సరీ ఇక్కడ ఏం రావాలి, -X రావాలి. అప్పుడు ఇటువైపు ఎంత వస్తుంది, Q2 + X వస్తుంది. ఎందుకు అలా రాసింది జాగ్రత్త చూడండి. ఈ రెండు కలిపితే Q1 రావాలి, ఈ రెండు కలిపితే Q2 రావాలి. కొత్తగా ఏమి ఛార్జీలు రాకూడదు. అర్థమైంది? నెట్ ఛార్జ్ షుడ్ బి ఇనీషియల్గా ఎక్కడైతే స్టార్ట్ చేసావో అంతే ఉండాలి. ఛార్జ్ యూ కెనాట్ క్రియేట్, జస్ట్ యూ కెన్ ఇండ్యూస్ ఛార్జ్. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇండ్యూస్ అయింది, ఇక్కడ -X ఇండ్యూస్ అయింది. ఈ రెండు కలిపితే Q2 అయింది, ఈ రెండు కలిపితే Q1 అయింది. సరిపోయింది. కానీ ఏదేమైనా పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉండాలి, 0 ఉండాలి. P ఎంత ఉండాలి, 0 ఉండాలి. ఎందుకంటే ఇన్సైడ్ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. ఓకే. ఫస్ట్ సర్ఫేస్ వల్ల ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ ఇక్కడే తీసుకుందాం, ఇవన్నీ జరిపేద్దామే. రెడ్ పెన్ చేద్దాం. ఫస్ట్ సర్ఫేస్ వల్ల ఎలా ఉంటుంది, ఇది E1. మరి సెకండ్ సర్ఫేస్ వల్ల ఈ విధంగా ఉంటుంది ఇటు. థర్డ్ సర్ఫేస్ అంటే దీనివల్ల అది నెగిటివ్ ఛార్జ్ కదా, నెగిటివ్ ఛార్జ్ కాబట్టి E3 ఎలా ఉంటుంది, ఈ డైరెక్షన్. నెగిటివ్ ఛార్జ్కి 2 volts ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, పాజిటివ్ ఛార్జ్కి AB ఉంటుంది. ఇది పాజిటివ్ ఛార్జ్ మళ్ళీ, కాబట్టి E4 ఎలా ఉంటుంది. ఓకేనా? మరి P దగ్గర ఫీల్డ్ 0 అవ్వాలి అంటే కంపల్సరీ E1 + E3 మస్ట్ బి ఈక్వల్ టు E4 + E2. ఈ రెండింటికి ఈక్వల్ ఉండాలి. E1 + E3, E4 + E2, ఈ రెండు ఫీల్డ్స్కి ఈక్వల్ ఉండాలి. ఇవి రెండు ఆ రెండింటికి ఈక్వల్ ఉండాలి. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, σy 2ε. సిగ్మా బదులు Q/A అని కూడా రాసుకోవచ్చు కదా. సో ఈ ఫార్ములా వాడతాయి, ఎందుకంటే ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి అంతే. E1 అంటే దీనివల్ల వచ్చేది అంటే Q1 - X / 2A∈0. ఓకే, రైట్. E3 అంటే ఎవరి వల్ల వస్తుంది, -X వల్ల వస్తుంది. సో +X / 2A∈0. నువ్వు అడగచ్చు సార్ -X ఉంటే +X అని రాసాను, ఎందుకంటే నేను ఆల్రెడీ డైరెక్షన్ తీసుకున్నాను కదా. డైరెక్షన్ ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి సైన్ తీసుకోకూడదు. డైరెక్షన్ తీసుకోకపోతే అప్పుడు సైన్ గురించి అది ఆలోచించాలి. డైరెక్షన్ తీసుకున్నాను కదా నేను ఆల్రెడీ, మైనస్ ఉంది కాబట్టి ఇటువైపు తీసుకున్నాను, కాబట్టి మళ్ళీ మైనస్ ఇక్కడ పెట్టకూడదు, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు E4 ఎవరి వల్ల, దీనివల్ల అంటే Q2 + X / 2A∈0 ప్లస్ E2 ఎవరి వల్ల, X వల్ల. సో X / 2A∈0. అన్ని 2A∈0 కొట్టేసేయండి. ఎక్స్లు కూడా క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఎక్స్లు కూడా క్యాన్సిల్ అయిపోయి. సో ఏమొస్తుంది నీకు, Q1 - X = Q2 + X అంటే X = Q1 - Q2/2. వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ యూ గెట్ X, ఎవ్రీథింగ్ యూ కెన్ రైట్. కరెక్ట్? లెట్స్ రైట్ ఇట్ డౌన్. సో ఇక్కడ నేను రాస్తాను చూడండి, రెడ్ పెన్తో రాద్దాం. ఇది ఆన్సర్ కదా, ఇది క్వశ్చన్ ఇది. సో Q1 - X అంటే Q1 - దిస్ థింగ్. మీరు చూడండి, Q1 - X చేసామనుకోండి, రైట్, Q1 + Q2/2 వస్తుంది. Q1 - X అంటే ఎంత, Q1 - Q2/2. ఇటువైపు ఏంటి, -X అంటే -Q1 - Q2/2. మరి అటువైపు ఏంటి, Q2 + X చేసాం అనుకో, రైట్. Q2 + X చేస్తే Q1 + Q2/2 వచ్చింది. అర్థమైందా? అది. సో హౌ ది ఛార్జెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి జాగ్రత్తగా. Q1 Q2 నేను ఇస్తే, దీనికి Q1 Q2 ఇస్తే ఇటువైపు Q1 + Q2 వచ్చింది, ఇటువైపు Q1 - Q2 వచ్చింది. కానీ ఇక్కడేం వచ్చింది, దానికి ఆపోజిట్ ఏంటి, -Q1 - Q2/2 వచ్చింది. మరి ఇటువైపు ఏమొచ్చింది, ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే వచ్చింది. సర్ఫేస్ 1 దగ్గర సర్ఫేస్ 4 దగ్గర రెండు ఛార్జెస్ సేమ్ వచ్చినాయి, లోపల మాత్రం ఈక్వల్ వచ్చినాయి కానీ ఆపోజిట్ వచ్చింది. ఈక్వల్ అండ్ ఆపోజిట్, ఈక్వల్ ఛార్జెస్. ఓకేనా? రైట్. ఇది నోట్ చేసుకొని ఇంకొన్ని పాయింట్స్ మాట్లాడదాం దీని గురించి. రైట్. సో జాగ్రత్త చూడండి, ఇటు ఇదేమో Q1 + Q2/2, ఇదేమో Q1 - Q2/2.
ఇదేమో మైనస్ ఆఫ్ Q1 మైనస్ Q2/2, ఇటువైపు ఏమో Q1 ప్లస్ Q2/2. ఓకేనా? అలా వచ్చినాయి. వీటికి మళ్ళీ పేర్లు కూడా ఉన్నాయి. ఈ లోపల ఉన్న ఛార్జెస్కి అంటే ఛార్జ్ ఆన్ 2 and 3 ఉన్నాయి కదా, దోస్ ఆర్ కాల్డ్ బౌండెడ్ ఛార్జెస్. ఏమంటామని? బౌండెడ్ ఛార్జెస్ అంట. మరి బయట ఉన్న ఛార్జెస్ని అన్బౌండెడ్ లేదంటే ఫ్రీ ఛార్జెస్ అంట. 114 మీద ఉన్న అట్లేమో ఫ్రీ ఛార్జెస్ అంటాం. ఈ లోపల ఉన్న ఛార్జెస్ని ఏమన్నా బౌండ్ ఛార్జెస్. ఏంటి? ఛార్జ్ ఆన్ 1 and 4 ఆర్ కాల్డ్ ఫ్రీ ఛార్జెస్. వీటినేమో బౌండెడ్ ఛార్జెస్ అంట. నోట్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. Q అనేది తీసుకున్నాను, 4Q అనేది తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏమేమి వస్తాయి చెప్పాలి. ఛార్జెస్ ఎలా ఇండ్యూస్ అవుతాయో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఇండ్యూస్ అయితే ఇక్కడ -x, ఇటువైపు Q మైనస్ ఎక్స్, మరి అటువైపు 4Q ప్లస్ ఎక్స్. అర్థమవుతుందా? అది ఇప్పుడు ఇక్కడ P దగ్గర ఫీల్డ్ 0 అవ్వాలి. P దగ్గర ఫీల్డ్ 0 అవ్వాలంటే ఫస్ట్ E1 ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. E2 ఈ డైరెక్షన్లో ఉంటుంది. మళ్ళీ E3 E4లో అలా తీసుకోక్కర్లే, ఎంటైర్ 4Q తీసేసుకోవచ్చు. అర్థమైందా? ఎంటైర్ 4Q వల్ల ఎలా వస్తుంది? ఎంటైర్ 4Q వల్ల ఎలా వస్తుందంటే E3 ఈ విధంగా వస్తుంది. అర్థమైంది? మళ్ళీ దీనికి సపరేట్ దానికి సపరేట్ అలా తీసుకోక్కర్లే. ఆ ఫస్ట్ ఎందుకు చేసామంటే అర్థమవుతుందని చేసాము. దాని తర్వాత ఇప్పుడు కూడా ఒక ప్లేట్ గురించి కనుక్కునేటప్పుడు ఈ సర్ఫేస్ ఒకటి ఆ సర్ఫేస్ ఒకటి తీసుకోక్కర్లే. ఇక్కడైతే కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే ఇన్సైడ్ ఉంది కాబట్టి పాయింట్ తీసుకోవాలి. దీనికి ఇది అవుట్ సైడ్ పాయింట్. అవుట్ సైడ్ పాయింట్ మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. E3 తీసుకోవచ్చు. E3 ఎవరి వల్ల? ఎంటైర్ 4Q వల్ల. అర్థమవుతుందా? మరి సో E1 ఈజ్ ఈక్వల్స్ టు E2 ప్లస్ E3 సింపుల్గా. వాట్ ఈజ్ E1? Q1 మైనస్ ఎక్స్ బై 2a ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు E2 ఎక్స్ వల్ల, అంటే ఎక్స్ బై 2a ఎప్సిలాన్ నాట్ ప్లస్ E3 ఎవరి వల్ల? 4Q వల్ల, 4Q బై 2a ఎప్సిలాన్ నాట్. సో 2a ఎప్సిలాన్ 2a ఎప్సిలాన్ 2a ఎప్సిలాన్ క్యాన్సిల్. Q minus x is equals to x plus 4Q. That means Q that is the plus x plus 2x. ఇది వస్తే మైనస్ 3Q అంటే x is equals to ఎంత చూడండి, -3/2Q. అంటే మనకి ఏమొచ్చింది చూడండి, ప్లేట్స్ జాగ్రత్త చూసుకుందాం. ఫస్ట్ దాని మీద Q మైనస్ ఎక్స్, మైనస్ మైనస్ ప్లస్ 2 + 3 5, సో 5Q/2. ఇక్కడ వచ్చేసి -3Q/2, ఇక్కడ వచ్చేసి +3Q/2, మరి ఇక్కడ వచ్చేసి -3Q/2 అంటే 2 4s are 8, 3 తీసేస్తే 5, ఇది 5Q/2. ఎందుకంటే ఇక్కడ అక్కడ కూడా సేమ్ రావాలి కదా, సేమ్ వచ్చి. ఓకేనా? అలా చేయొచ్చు. లేకపోతే నీకు ఫార్ములా ఉంది కదా, ఫార్ములా అప్లై చేయొచ్చు. ఫార్ములా ఏంటి? ఇటువైపు Q1 + Q2/2, Q1 + Q2/2 5Q/2, Q1 - Q2/2, Q1 - Q2/2 -3Q/2, అలాగే మైనస్ ఆఫ్ Q1 - Q/2, అలాగే ఇక్కడ Q1 + Q2/2. అలా ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. బట్ ఆల్వేస్ డూ ఇట్, ఆల్వేస్ డిరైవ్ ఇట్. సో ఈ ఎగ్జాంపుల్ మీరు చేయాలి. ఒక ప్లేట్ తీసుకున్నాను, ఈ ప్లేట్ మీద Q అనే ఛార్జ్ ఇచ్చాను, ఇంకొక ప్లేట్ మీద 2Q అనే ఛార్జ్ ఇచ్చాను. మరి ఫస్ట్ సర్ఫేస్ మీద ఎంత ఉంటుంది, సెకండ్ సర్ఫేస్ మీద ఎంత ఉంటుంది, థర్డ్ సర్ఫేస్ మీద ఎంత, ఫోర్త్ సర్ఫేస్ మీద ఎంత కామెంట్ చేయాలి చేసి. ఓకేనా?